క్రీస్తునందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, సర్వ మానవాళిని సన్మార్గంలో నడిపించడానికి దేవుడు తాను ఎన్నుకున్న ప్రజల ద్వారా, నాయకుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, ప్రవక్తల ద్వారా నియమ నిబంధనలను మనకు తెలియపరిచున్నాడు. ఈ నియమాలు దేవుని చిత్తానుసారం జీవించడానికై మనకు దోహదపడతాయి. ఈ నియమాలు పాటించడం ద్వారా దేవుని యొక్క మనస్సును మనము తెలుసుకొని ఆయనకు అనుగుణంగా మనము జీవించగలుగుతాం. ఉదాహరణకు, మనం రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించడం ద్వారా ఎటువంటి ప్రాణహాని కలగకుండా, ఎటువంటి నష్టం కలగకుండా మనల్ని కాపాడతాయి. అనగా నియమ నిబంధనలు పాటించడం ద్వారా మన జీవన శైలిని కూడా క్రమబద్ధీకరించుకోవచ్చు అని మనకు అర్థమవుతుంది. ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభుని శిష్యులు సాబత్తును ఉల్లంఘించడం ద్వారా పరిసయ్యులు వారిని తప్పుపట్టడం మనం చూస్తూ ఉన్నాం. యూదుల ఆచారం ప్రకారం సాబత్తు చాలా పవిత్రమైనది. వారి యొక్క జీవితాలలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. సాబత్తు అనగా దేవుని సృష్టి కార్యాన్ని స్మరిస్తూ 7వ రోజు నాడు విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఆ రోజు పవిత్రపరచబడింది. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనంలో మనం ఈ నియమాల గురించి చదువుతాం. ఇజ్రాయేలీలు కూడా దేవుని సృష్టి కార్యాన్ని తలస్తూ సాబత్తును పవిత్రంగా విశ్రాంతి దినంగా పాటించమని మోషే ద్వారా దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. అందుగురించే సాబత్తు 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా స్థిరపడింది. దేవుని పండుగ దినములు పవిత్రపరచుదుగాక. సాబత్ అనగా కేవలం విశ్రాంతి దినం మాత్రమే కాదు, కానీ దేవుని కోసం ప్రత్యేకంగా కేటాయించబడిన రోజు అని మనం గ్రహించగలగాలి. ఈ సాబత్తును ఏ విధంగా పాటించాలి అని కొన్ని నియమాలు రూపుదిద్దారు. అందులో ఒకటి కంకులు త్రుంచడం. నిజంగా దీనిని గురించి ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 25వ వచనంలో మనం చదువుతాం. మీరు మీ పొరుగువాని పొలము గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మీరు కంకులు త్రుంచుకొని తినవచ్చు, కానీ కొడవళ్లతో పైరు కోసుకొని పోరాదు అని. ఈరోజు క్రీస్తు ప్రభుని శిష్యులు కంకులు త్రుంచుకొని తినడం వలన సాబత్తును ఉల్లంఘించారు అని పరిసయ్యులు ఆరోపించారు. అందుగురించే క్రీస్తు ప్రభువు దావీదు యొక్క ప్రస్తావనను తీసుకొని వచ్చారు. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయంలో ఈ సంఘటన గురించి మనం వినవచ్చు. దావీదు నోబు నగరం చేరి యాజకుడైన అహిమెలెకును తినడానికి ఏమైనా రొట్టెలు కలవా అని అడిగినప్పుడు అహిమెలెకు దైవ సాన్నిధ్యం నిండిన రొట్టెలు మాత్రమే కలవని దైవ సాన్నిధ్యం నుంచి ఆ రొట్టెలు దావీదుకు ఇస్తాడు. ఇవి సర్వసాధారణంగా యాజకులు మాత్రమే భుజించాలి. లేవి కాండము 24వ అధ్యాయము 9వ వచనము. వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, యేసు ప్రభువు వారే సాబత్తుకు అధిపతి అని పరిసయ్యులు గ్రహించలేకపోయారు. నియమ నిబంధనలు దేవుని సన్నిధానానికి దగ్గర చేరుస్తున్నప్పుడు ఆ ప్రభువే వెన్నంటే ఉండి మనల్ని నడిపిస్తాడు. కానీ మానవ మాతృలు మరికొన్ని నియమాలు వాటికి జత చేసి మానవత్వాన్ని అనగదొక్కి దేవుని సన్నిధానం నుండి మానవులను దూరం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రభువే ఒక అడుగు ముందుకు వచ్చి ఆ నియమాల అసలు అర్థాన్ని తెలిపి మానవత్వాన్ని నిలబెడతాడు. తాను సృష్టించిన ప్రజలందరినీ కూడా కాపాడుకుంటాడు. ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. నియమ నిబంధనలు, ఆచారాలు మనకు దేవుని దగ్గరకు చేరుస్తున్నాయా లేదా మనకు భారం అవుతున్నాయా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వీటన్నిటికన్నా ముందు ఈ నియమాలు, ఆచారాల కంటే దేవునిని ప్రథమ స్థానంలో ఉంచాలి. నిజమైన నియమాలు దేవుని చేరే బాటలుగా మనం స్వీకరించి దీవెనలు పొందుదాం, ముందుకు సాగుదాం. ఆమేన్.